ఎన్నికల్లో ఓడిన జగన్ సమీక్షలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తుపై పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ దాడులు జరిగిన పార్టీ శ్రేణుల పరామర్శకు జగన్ సిద్ధమయ్యారు. కష్టాలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. 14 నెలల పాదయాత్ర చేశారని, ఇంకా వయసు సత్తా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఎలా వ్యవహరించాలనేది జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశమవుతున్నారు. ఓటమి తర్వాత పలు జిల్లాలకు చెందిన నేతలు జగన్తో భేటీ అయ్యారు. ఫలితాలపైన సమీక్ష చేశారు. పోలింగ్ రోజున ఆ తర్వాత దాదాపు 18 లక్షల శాంపిల్స్ తీసుకుని సర్వే చేశామని, అందులో సానుకూల ఫలితాలు వచ్చాయని జగన్ వివరించారు. కానీ ఫలితాలు మాత్రం అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్షంలో ఉండడం కష్టాలు కొత్త కాదని చెప్పుకొచ్చారు. 5 ఏళ్లు ఓపిక పడితే మరోసారి పార్టీ ఎగిసిన కెరటంలా దూసుకెళ్తుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు. టీడీపీ కూటమికి శాసన మండలిలో సంఖ్యాపరంగా బలం లేదు. దీంతో ఎమ్మెల్సీతో సమావేశ సమయంలో జగన్ ఇదే విషయంపైన అప్రమత్తం చేశారు. ప్రలోభాలకు గురి చేస్తారని అలర్ట్ ఇచ్చారు. ఇక కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాలు, నెంబర్ గేమ్ వేళ ఎంపీలతో జగన్ సమావేశమవుతున్నారు. ఇప్పటికే ఏపీలో జరిగిన రాజకీయ దాడులపైన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. 2014-19 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోనూ బీజేపీ చేరింది. కేంద్రంలో నెంబర్ గేమ్ కీలకంగా మారడంతో జగన్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. లోక్సభలోనూ వైసీపీకి 4 సభ్యులున్నారు. దీంతో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవసరం లేదని జగన్ భావిస్తున్నారు. బీజేపీ నాయకత్వ ఆలోచనలు, కార్యాచరణపైన అవగాహన ఉన్న జగన్ ఢిల్లీ కేంద్రంగా సమయానుకూలంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఏపీలో బలం లేకపోయినా కేంద్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరితో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీంతో పార్టీ ఎంపీల సమావేశంలో జగన్ భవిష్యత్తు కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.